ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించేది ఏంటో తెలుసా? లైట్ సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తుంది. జస్ట్ మీరు కళ్ళు మూసి తెరిచేలోపు లైట్ 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేయగలదు. అయితే ఒకవేళ మనం లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే స్పేస్ షిప్ని తయారు చేస్తే ఏ గ్రహాన్ని ఎంత టైంలో రీచ్ అవ్వచ్చో తెలుసా? మనం కేవలం 1 సెకండ్లో భూమి చుట్టూ 8 రౌండ్లు వేయొచ్చు. చంద్రుణ్ణి చేరుకోవడానికి కేవలం 1.3 సెకండ్స్ మాత్రమే పడుతుంది. 5.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ని చేరుకోవడానికి కేవలం 3 నిమిషాలు మాత్రమే పడుతుంది. సూర్యుని చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. సౌర కుటుంబంలో 5వ గ్రహమైన జూపిటర్ని చేరుకోవడానికి 33 నిమిషాలు పడుతుంది. ఇక సౌర కుటుంబమే కాదు, మనం ఉంటున్న మిల్కీవే గెలాక్సీని దాటి బయటకు వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతుందో తెలుసా? 2 లక్షల సంవత్సరాలు. మనం లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసినప్పటికీ మన గెలాక్సీని దాటాలి అంటే 2 లక్షల సంవత్సరాలు పడుతుంది. ఇక్కడితోనే అయిపోలేదు. మన గెలాక్సీని దాటి మనకు దగ్గరలో ఉన్న ఇంకో గెలాక్సీ ఆండ్రోమేడాకు చేరాలి అంటే దాదాపు 25 లక్షల సంవత్సరాలు పడుతుంది. అదే ఈ విశ్వం మొత్తం అంచుకు చేరాలి అంటే ఎంత టైం పడుతుందో తెలుసా? షాకింగ్ విషయం ఏమిటంటే మనం ఈ విశ్వం అంచుని ఎన్నటికీ చేరలేము. ఎందుకంటే ఈ విశ్వం కంటిన్యూగా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేసినప్పటికీ మీరు మీ జీవిత కాలంలో ఈ విశ్వం మొత్తాన్ని ఎన్నటికీ చూడలేరు. దేవుడు ఇంత పెద్ద విశ్వాన్ని ఎలా క్రియేట్ చేసి ఉంటాడు? ఈ పూర్తి విశ్వాన్ని నిజంగా దేవుడే క్రియేట్ చేశాడా, లేదా మన ఊహకు అందని వేరే ఏదైనా సూపర్ పవర్ ఉందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.